Hello everyone, welcome to Happy Learning channel. This is Santosh Koka. మనం ప్రీవియస్ వీడియోలో ఇంపార్టెంట్ పేపర్ 3 తెలంగాణ ఎకానమీకి సంబంధించి 2 పార్ట్స్ అనేవి ఆల్రెడీ కవర్ చేసుకున్నాం. ఈ రోజు పార్ట్ 3 అగ్రికల్చర్ అండ్ ఆలిడ్ సెక్టర్స్ వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు సంబంధించి ఇంకొక 35 క్వశ్చన్స్, అంటే ఈ పర్టికులర్ పార్ట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఓవరాల్ గా 35 క్వశ్చన్స్ అయితే ఇప్పుడు చూద్దాం. సో ఒక్కొక్క క్వశ్చన్ మనం చూసేటప్పుడు వీడియో పాజ్ చేసుకొని మీరు ఆన్సర్స్ అనేవి ట్రై చేయండి, కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి. ఎందుకంటే నేను మీకు టైం కన్జ్యూమ్ ఎక్కువ అవ్వకుండా ఉండడానికి నేను ఫాస్ట్ గా రీడ్ చేస్తున్నాను కాబట్టి కొంత మీకు సేవ్ అవుతుంది, రైట్? వాట్ వాజ్ ద షేర్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ తెలంగాణస్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఇన్ ద ఇయర్ 2022-23? 2022-23 సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తిలో వ్యవసాయ వాటా ఎంత అన్నారు, రైట్? సో ఇక్కడ స్ట్రైట్ గణాంకాలు ఇలాంటివి చాలా ఫ్యాక్ట్స్ అనేవి ఇస్తారు. సో దానికి సంబంధించి మనం 2023-24 సంబంధించి దాంతోపాటు 2022 అదేవిధంగా 23 కూడా మనం చూసుకుంటూ వెళ్ళాలి కంపల్సరీ. సో ఆల్రెడీ 2023-24 మీరు గణాంకాలు చూసే ఉంటారు. సో వాటితో పాటు వీటిని కూడా మనం ఒకసారి చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అయితే ఇక్కడ 2011 సెన్సస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం గ్రూప్ 3కి సంబంధించిన పేపర్ చూస్తే మీకు తెలుస్తుంది, రైట్? 2011 సెన్సస్తో పాటు మనకి కొన్ని ఇంపార్టెంట్ బడ్జెట్ రిలేటెడ్ కూడా ఇచ్చారు కాబట్టి అవి కవర్ చేద్దాం, రైట్? సో అయితే ఇక్కడ మనకి పర్టికులర్గా అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ పక్కన పెడితే టోటల్ జిఎస్డిపి అనేది మనకి 18% ఎంత ఉందో మనకి కాంట్రిబ్యూషన్ సంబంధించి 2015-16 అగ్రికల్చర్ సంబంధించుకుంటే రీసెంట్గా మనం చూస్తే 15% అనేది 2022-23కి ఉంది, రైట్? సో 15% అనేది ఇక్కడ కరెక్ట్. సో ఇక్కడ క్లియర్గా ఈ ఇంక్రీజింగ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టర్స్ వల్ల అగ్రికల్చర్ అనేది కొంత తగ్గినట్టు ఇక్కడ చెప్పొచ్చు, రైట్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్రింది ప్రకటనలు పరిగణించండి. మొదటి స్టేట్మెంట్, రైతు బంధు స్కీమ్ ఇన్ తెలంగాణ ప్రొవైడ్స్ ఇన్కమ్ సపోర్ట్ టు ఫార్మర్స్ విత్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ INR 10,000 per acre annually. తెలంగాణలో రైతు బంధు పథకం ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయంతో రైతులకు ఆదాయ సహాయాన్ని అందిస్తుంది. మిషన్ కాకతీయ ప్రైమర్లీ ఫోకసెస్ ఆన్ ఎక్స్పాండింగ్ ద అగ్రికల్చరల్ ల్యాండ్ ఏరియా ఇన్ తెలంగాణ. మిషన్ కాకతీయ ప్రధానంగా తెలంగాణలో వ్యవసాయ భూమిని విస్తరించడంపై దృష్టి పెడుతుంది అన్నారు. సో ఇక్కడ క్లియర్ కట్ గా ఇలాంటి స్టేట్మెంట్స్ అనేవి కొన్ని ఫ్యాక్చువల్ గా ఇంక్లూడ్ చేసేవచ్చు. దాని రిలేటెడ్ గా ఆబ్జెక్టివ్స్ అనేవి ఒక్కటే ఉండదు, ఎయిమ్ అనేది ఒకటి ఉంటుంది, కానీ ఆబ్జెక్టివ్స్ ఫీచర్స్ అనేవి చాలా ఉంటాయి ఒక్కొక్క స్కీమ్స్ కి. అన్ని కంపల్సరీ ఫోకస్ చేయాలి. సో అక్కడే కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది. సో అయితే ఇక్కడ స్టేట్మెంట్ 2 గమనిస్తే మిషన్ కాకతీయ అనేది ప్రైమర్లీ ఫోకస్ ఆన్ ఎక్స్పాండింగ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఏరియా అన్నారు, రైట్? సో ఇక్కడ ఫోకస్ చేస్తే మనకి మిషన్ కాకతీయ అనేది రీస్టోరింగ్ అండ్ రెజ్యునేటింగ్ ఎగ్జిస్టింగ్ వాటర్ బాడీస్, అంటే నీటిపారుదలకు సంబంధించి కావచ్చు, నీటి వనరులకు సంబంధించి ముఖ్యంగా మనకి ఇక్కడ దాన్ని పునరుద్ధరించడం సంబంధించి ఇక్కడ ఫోకస్ చేస్తుంది కాబట్టి మేజర్గా దీన్ని అగ్రికల్చర్ ల్యాండ్ ఏరియాని ఎక్స్పాండ్ చేయడానికి అయితే కాదని క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది, రైట్? రాంగ్ స్టేట్మెంట్ ఇది. అయితే రైతు బంధు పథకం అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది 10,000కి సంబంధించి ఇక్కడ పర్ ఏకర్ సంవత్సరానికి ఇక్కడ మనకి అందిస్తున్నారు. సో టోటల్గా ఇక్కడ 5.8 మిలియన్ ఫార్మర్స్ని కవర్ చేస్తూ, రైట్? అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఫ్యాక్ట్ కూడా అడిగే అవకాశం ఉంది, రైట్? సో ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద తెలంగాణస్ అగ్రికల్చర్ సెక్టర్? తెలంగాణ వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రకటనలు ఏది తప్పు? ద షేర్ ఆఫ్ లైవ్ స్టాక్స్ ఇన్ తెలంగాణస్ GSDP వాజ్ 5% ఇన్ 2022-23. 2022-23లో తెలంగాణ GSDPలో పశుసంవర్ధక రంగం వాటా 5% అన్నారు. తెలంగాణ's agriculture sector has shown an annual growth rate of 6.5% from 2014-15 to 2022-23. 2014-15 నుండి 2022-23 వరకు తెలంగాణ వ్యవసాయ రంగం 6.5% వార్షిక వృద్ధి రేటు చూపించింది అన్నారు. The primary crop produced in Telangana is maize with a production of 6 million tons in 22-23. 2023లో 6 మిలియన్ టన్నుల ఉత్పత్తితో తెలంగాణలో ఉత్పత్తి చేయబడిన ప్రాథమిక పంట మొక్కజొన్న అని చెప్పారు. ఫిషరీస్ కాంట్రిబ్యూట్ టు 1.5% టు తెలంగాణ GSDP ఇన్ 22-23. సో 2022-23లో తెలంగాణ GSDPకి మత్స్య సంపద 1.5% వాటాను కలిగి ఉంది అన్నారు. సో ఇలాంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మనం ఫోకస్ చేస్తూ
అది తప్ప కాదా అని చూసుకునేసరికి టైం అవుతుంది. సో దీనికి ఫోకస్డ్గా మనం ప్రతి కీవర్డ్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రతి కీవర్డ్ అండ్ వర్డ్ని మనం ఫోకస్ చేస్తే ఆ పర్టికులర్ ప్రాక్టీస్ అనేది మీకు అవసరం. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇలాంటి ప్రాక్టీస్ చేస్తేనే ఆ టైంలో మీరు ఎలిమినేట్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ముఖ్యంగా మనం అర్థం చేసుకుంటే, సో ప్రొడక్షన్ ఆఫ్ మెయిజ్ అన్నారు. ప్రైమరీ క్రాప్ ప్రొడ్యూస్డ్ ఇన్ తెలంగాణ ఈజ్ మెయిజ్ అని ఇచ్చారు. సో ఇక్కడే క్లియర్ కట్గా మనకి రాంగ్ స్టేట్మెంట్గా తెలుస్తుంది. ఎందుకంటే మనకి సిగ్నిఫికెంట్ క్రాపే, అంటే ప్రాముఖ్యత పరంగా క్రాప్ అనేది మనకి మొక్కజొన్న అనేది తెలంగాణలో ఉంది. బట్ ఇక్కడ ప్యాడీ అంటే వరి అనేది ఇక్కడ ప్రైమరీ క్రాప్గా చెప్పచ్చు. దీనికి 6 మిలియన్ టన్నుల ఉత్పత్తి అనేది మనకి రీచ్ అయింది అనేది కూడా కరెక్ట్, రైట్. సో బట్ ఇక్కడ మొక్కజొన్న కాదు, ప్యాడీ అనేది కరెక్ట్ ఆప్షన్. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ ఫ్యాక్ట్స్. ఫిషరీస్ కాంట్రిబ్యూషన్ అనేది మనకి 1.5% అనేది ఉంది. సో తెలంగాణ జిఎస్టిపికి సంబంధించి. అదేవిధంగా అగ్రికల్చర్ అనేది యాన్యువల్ రేట్ లెవెల్ అనేది మనం ఇక్కడ గమనిస్తే 6.5% వార్షిక వృద్ధి రేట్ అనేది చూపిస్తుంది. అదేవిధంగా లైఫ్ స్టాక్ అనేది కాంట్రిబ్యూషన్ 5%గా ఉంది, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, 4th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ తెలంగాణస్ అగ్రికల్చర్ సెక్టర్. తెలంగాణ వ్యవసాయ రంగానికి సంబంధించి క్రింది ప్రకటనలో సరైనవేవి అన్నారు. ద క్రాప్ సెక్టర్స్ కాంట్రిబ్యూషన్ టు తెలంగాణ జిఎస్టిపి ఇస్ ద లార్జెస్ట్, ఫాలోడ్ బై లైఫ్ స్టాక్ అండ్ ఫిషరీస్. సో ఇక్కడ క్రాప్ సెక్టర్స్ కాంట్రిబ్యూషన్ రిలేటెడ్గా తీసుకున్నాం. సో ముఖ్యంగా ఇది క్రాప్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ సంబంధించి జిఎస్డిపిలో సిగ్నిఫికెంట్గా చెప్పుకోవచ్చు. అందులో లైఫ్ స్టాక్ అండ్ ఫిషరీస్ అనేది కంపల్సరీ ఉంటాయి, రైట్. సో ఇది కరెక్ట్ ఆప్షన్, క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, మిషన్ కాకతీయ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ రీస్టోరింగ్ ఓవర్ 46,000 ట్యాంక్స్ అండ్ వాటర్ బాడీస్. మిషన్ కాకతీయ 46,000 పైగా చెరువులు మరియు నీటి వనరులను పునరుద్ధరించడంలో విజయవంతమైంది అన్నారు, రైట్. సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్ మన ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే, సో ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. ఎందుకంటే మిషన్ కాకతీయ ఆల్మోస్ట్ 46,000 ట్యాంక్స్ని రీస్టోర్ చేసింది, అది నిజమే. నెక్స్ట్, రైతు బంధు స్కీమ్ హ్యాస్ ప్రొవైడెడ్ ఫినాన్షియల్ సపోర్ట్ టు ఓవర్ 8 మిలియన్ ఫార్మర్స్ ఇన్ తెలంగాణ. రైతు బంధు పథకం 8 మిలియన్ల కంటే ఎక్కువ మంది రైతులకు ఆర్థిక సహాయం అందించింది అన్నారు. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ మనం రైటా కాదా అనేది అర్థం చేసుకోవాలంటే కంపల్సరీ ఈ ఫ్యాక్ట్ అనేది గుర్తుండాలి, రైట్. ఇక్కడ 8 మిలియన్ కాదు, 5.8 మిలియన్ అనేది కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ క్లియర్ కట్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది రాంగ్ స్టేట్మెంట్గా తెలుస్తుంది, రైట్. 1 and 2 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ అబౌట్ ద అగ్రికల్చరల్ అండ్ allied సెక్టర్స్ ఇన్ తెలంగాణ. తెలంగాణ వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు సంబంధించి క్రింది ప్రకటనలో సరైనవేవి. అగ్రికల్చరల్ కాంట్రిబ్యూట్స్ 15% టు ద జిఎస్డిపి ఇన్ 2022-23. ఇది ఇందాకే మనం ఒక ఫ్యాక్ట్లో చూసాం ఆల్రెడీ, రైట్. కంపల్సరీ కరెక్ట్ ఆప్షన్ ఇది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటి, తెలంగాణ హ్యాస్ ఎ మేజర్ ఇరిగేషన్ ప్రోగ్రామ్ అండర్ మిషన్ కాకతీయ ఎయిమ్డ్ అట్ రీస్టోరింగ్ వాటర్ బాడీస్. నీటి వనరుల పునరుద్ధరణ లక్ష్యంతో మిషన్ కాకతీయ క్రింద తెలంగాణలో ప్రధాన నీటిపారుదల కార్యక్రమం ఉంది. ఇది కూడా మనకి అబ్సల్యూట్లీ కరెక్టే మిషన్ కాకతీయ సంబంధించి. నెక్స్ట్, లైఫ్ స్టాక్స్ కాంట్రిబ్యూషన్ టు జిఎస్డిపి ఇన్ 22-23 ఈజ్ అప్రాక్సిమేట్లీ 5%. పశు సంవర్ధక రంగం 2022-23లో జిఎస్డిపికి సుమారు 5% వాటాను కలిగి ఉంది. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్, ఆల్రెడీ ప్రీవియస్ ఫ్యాక్ట్స్లో చూసాం, రైట్. ఫారెస్ట్రీ కాంట్రిబ్యూట్స్ 1.5% టు ద జిఎస్డిపి ఇన్ 22-23. అటవీ రంగం 2022-23లో జిఎస్డిపికి 1.5% వాటాను కలిగి ఉంది అన్నారు. సో ఇక్కడ ముఖ్యంగా ఫోకస్ చేస్తే ఇది ముఖ్యంగా స్టేట్మెంట్ ఇన్కరెక్ట్గా తెలుస్తుంది. ఇక్కడ మనకి ఫారెస్ట్రీ నుంచి మనం కాంట్రిబ్యూషన్ అనేది 0.5%, 1.5% కాదు, 0.5% అనేది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ ఫ్యాక్ట్స్. సో అయితే 1, 2 and 3 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎయిమ్స్ టు ఇరిగేట్ 45 lakh acres ఇన్ తెలంగాణ. తెలంగాణలో 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న నీటిపారుదల ప్రాజెక్టు ఏది అన్నారు, రైట్. సో 45 lakh acres ఇన్ తెలంగాణ, ఇది అబ్సల్యూట్గా అందరికీ తెలిసిన ఫ్యాక్టే. ఇలాంటి ఈజీ అంటే ఒక ఎగ్జామ్ అంటే ఈజీ, అదేవిధంగా యావరేజ్ అంటే అబోవ్ యావరేజ్, అదేవిధంగా కొన్ని డిఫికల్ట్, రైట్. వెరీ ఈజీ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంది, రైట్. అదేవిధంగా డిఫికల్ట్, వెరీ డిఫికల్ట్, ఈ లెవెల్లో అన్ని మనల్ని లింక్ చేసుకుంటూ అడుగుతారు, రైట్. సో ఒకే పేపర్ అంతా టఫ్ క్వశ్చన్స్, పేపర్ అంతా ఈజీ క్వశ్చన్స్ అనేవి ఉండవు, రైట్. అది చూసుకోవాలి. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ కాళేశ్వరం
లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది కరెక్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఈ కాళేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది మనకి లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్గా చెప్పుకోవచ్చు ప్రపంచంలోనే. ఇక్కడ గోదావరి రివర్ నుంచి ఈ వాటర్ అయితే తీసుకుంటుంది. 45 లక్షల ఎకరాలకి సంబంధించి ల్యాండ్ ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్కి సంబంధించి కూడా ప్రొవైడ్ చేస్తుంది. రైట్, వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. నెక్స్ట్ 7th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్రింది ప్రకటనలకు పరిగణించనున్నారు. స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఇన్ తెలంగాణ ఓన్ అబౌట్ 44% ఆఫ్ ద అగ్రికల్చరల్ ల్యాండ్. తెలంగాణలో చిన్న సన్నకారు రైతులు వ్యవసాయ భూమిలో 44% ఇక్కడ ముఖ్యంగా కలిగి ఉన్నారు అన్నారు. రైట్, సో ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. లార్జ్ ఫార్మర్స్ హూ ఓన్ మోర్ దాన్ 10 hectares అనేది ఇక్కడ కాంట్రిబ్యూట్ అబౌట్ 3% ఆఫ్ ద టోటల్ ఫార్మర్స్ అన్నారు. రైట్, సో ఇలాంటి ఫ్యాక్ట్స్ చూసేటప్పుడే మనం మేజర్గా మనకి కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది. ఇలాంటి ఫ్యాక్ట్స్ రూపంలో మనకి కంపల్సరీ ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజ్ చేసి అడిగే ఛాన్స్ ఉంది. రైట్, సో ఇక్కడ ముఖ్యంగా మనం స్టేట్మెంట్స్ అర్థం చేసుకుంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అనేది ఆల్మోస్ట్ మనకి 85% మనకి ఆల్మోస్ట్ ఉన్నారు టోటల్ ఫార్మర్స్లో. అయితే వీళ్ళు 44% ఇక్కడ అగ్రికల్చరల్ ల్యాండ్ని కలిగి ఉన్నారు. ఇది కూడా కరెక్టే యాజ్ పర్ ద లేటెస్ట్ డేటా ఫ్రమ్ 2021 to 22 అగ్రి సెన్సస్. రైట్, వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. నెక్స్ట్, లార్జ్ ఫార్మర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకి ఎవరైతే 10 hectares ఓన్ చేసి ఉన్నారో, మోర్ దాన్ ఓన్ చేసి ఉన్నారో వాళ్ళని లార్జ్ ఫార్మర్స్గా మనం ఇక్కడ చెప్తాం. రైట్, సో ఇక్కడ వీళ్ళు కాన్స్టిట్యూషన్స్ అంటే పర్టికులర్గా వీళ్ళు 3% ఆఫ్ టోటల్ ఫార్మర్స్గా ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా 19% ఇక్కడ అగ్రికల్చరల్ ల్యాండ్ని కవర్ చేస్తూ ఉన్నారు. ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టే. సో ఇక్కడ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. రైట్, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ల్యాండ్ హోల్డింగ్ ప్యాటర్న్ ఇన్ తెలంగాణ ఈజ్ ఆర్ కరెక్ట్. రైట్, తెలంగాణలో భూస్వాముల నమూనా గురించి క్రింది ప్రకటనలో సరైనవి ఏవి అన్నారు. రైట్, ఇక్కడ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ కాన్స్టిట్యూట్ అబౌట్ 85% ఆఫ్ ద టోటల్ ఫార్మర్స్ ఇన్ తెలంగాణ. చిన్న మరియు సన్నకారు రైతులు తెలంగాణలో మొత్తం రైతులు 85% ఉన్నారు. ఇది కరెక్టా రాంగా? సో ఆల్రెడీ మనం చూసాం. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సో 85% అనే వాళ్ళు ఉన్నారు క్లియర్ కట్గా. సో నెక్స్ట్, మీడియం ఫార్మర్స్ అనేవాళ్ళు ఇక్కడ మీడియం ఫార్మర్స్ ఓన్ అబౌట్ 37% ఆఫ్ ద అగ్రికల్చరల్ ల్యాండ్ ఇన్ ద స్టేట్. మధ్యస్థ రైతులు రాష్ట్రంలో 37% వ్యవసాయ భూమిని కలిగి ఉన్నారు అన్నారు. రైట్, ఇది కూడా మనకి ఫ్యాక్ట్ అబ్జర్వ్ చేసుకుంటే మీడియం ఫార్మర్స్ అనేవాళ్ళు 37% అగ్రికల్చర్ ల్యాండ్ కలిగి ఉన్నారు. రీసెంట్గా అగ్రి సెన్సస్ అనేది మనం చూస్తే అర్థమవుతుంది. రైట్, సో నెక్స్ట్ థర్డ్ ఫ్యాక్టర్, లార్జ్ ఫార్మర్స్ హూ ఓన్ మోర్ దాన్ 10 acres కాన్స్టిట్యూట్ అబౌట్ 12% ఆఫ్ ద టోటల్ ఫార్మర్స్ అన్నారు. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఎలాంటి డిఫికల్ట్ స్టేట్మెంట్ అంటే ఇక్కడ మనకి కాన్సెప్చువల్గా మనం ఎలిమినేట్ చేయలేం, బట్ ఫ్యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే మనం ఇది ఎలిమినేషన్ అయినా మనం కరెక్ట్ ఆప్షన్ అయినా పెట్టే ఛాన్స్ ఉంది. ఇక్కడ లార్జ్ ఫార్మర్స్ అనేవాళ్ళు కరెక్ట్ కాదు, అబౌట్ 3% ఉన్నారు, బట్ 12% కాదు. రైట్, ఇది రాంగ్ స్టేట్మెంట్. సో 1 and 2 ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ మిషన్ కాకతీయ ప్రాజెక్ట్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో మిషన్ కాకతీయ ప్రాజెక్టు యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అన్నారు. టు ప్రమోట్ డ్రిప్ ఇరిగేషన్ అక్రాస్ స్టేట్, రాష్ట్ర వ్యాప్తంగా బిందు సేద్యాన్ని ప్రోత్సహించడం. టు రీస్టోర్ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ అండ్ ఇంప్రూవ్ గ్రౌండ్ వాటర్ లెవెల్, చిన్న నీటిపారుదల ట్యాంకులను పునరుద్ధరించడం మరియు భూగర్భ స్థాయిలను మెరుగుపరచడం. టు డెవలప్ లార్జ్ స్కేల్ ఇరిగేషన్ కెనాల్స్, పెద్ద ఎత్తున నీటిపారుదల కాలువలను అభివృద్ధి చేయడం. టు బిల్డ్ న్యూ డ్యామ్స్ అక్రాస్ మేజర్ రివర్స్, ప్రధాన నదులపై కొత్త ఆనకట్టలను నిర్మించడం. సో ఇక్కడ అన్ని ఆప్షన్స్ మన ఇరిగేషన్ రిలేటెడ్గా ఆల్మోస్ట్ ఇచ్చారు. సో ఇక్కడ ఫోకస్డ్గా మనకి ఒక్కొక్క స్కీమ్కి సంబంధించిన ఎయిమ్, ఆబ్జెక్టివ్స్, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏ మినిస్ట్రీ అండర్టేకింగ్లో ఉంటుంది, ఇవన్నీ మనకి స్కీమ్కి రిలేటెడ్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తేనే ఇలాంటి స్టేట్మెంట్స్ మనం ఎదుర్కోగలం. రైట్, సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ మనకి రీస్టోరింగ్. అండ్ ఇదేం చేస్తుంది, మిషన్ కాకతీయ అనేది ఫోకస్ చేసింది రీస్టోరింగ్ అండ్ రిజోనేటింగ్ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్, ఎయిమ్ టు ఇంప్రూవ్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అండ్ ప్రొవైడ్ సస్టైనబుల్ వాటర్ రిసోర్సెస్ ఫర్ అగ్రికల్చర్. అంటే ఇక్కడ ముఖ్యంగా చిన్న నీటిపారుదల ట్యాంకులను పునరుద్ధరించడంపై ఫోకస్ చేసింది. ఇది బి అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. సో ఇక్కడ దీనికి సంబంధించి మనకి భూగర్భ జలాల సంబంధించి మనకి ముఖ్యంగా ఇంప్రూవ్ చేయడానికి, స్థాయిలను మెరుగుపరచడానికి, అదేవిధంగా సస్టైనబుల్ వాటర్ రిసోర్సెస్ అంటే సుస్థిరమైన నీటి వనరులను వ్యవసాయానికి సంబంధించి మనం ముఖ్యంగా ప్రొవైడ్ చేసే విధంగా దీన్ని తీసుకెళ్తున్నారు. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇరిగేషన్ ట్రెండ్స్ ఇన్ తెలంగాణ ఈజ్ ఆర్ కరెక్ట్? తెలంగాణలో నీటిపారుదల ధోరణుల గురించి క్రింది ప్రకటనలో సరైనవి ఏవి? ద టోటల్ ఇరిగేటెడ్ ఏరియా ఇన్ తెలంగాణ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 50 lakh hectares in 2014 to 15 to 63 lakh hectares in 2022 to 23. తెలంగాణలో మొత్తం నీటిపారుదల విస్తీర్ణం 2014-15లో 50 లక్షల హెక్టార్ల నుండి 2022-23లో 63 లక్షల హెక్టార్లకు పెరిగింది అన్నారు. సో ఇది కరెక్టా రాంగా అనేది మనం ఇక్కడ గెస్ చేయలేం. సో అదేవిధంగా కాన్సెప్చువల్గా కూడా చెప్పలేం, రైట్? సో ఇది ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. ద ఇరిగేటెడ్ ఏరియా అనేది ఇంక్రీజ్ అయింది 50 lakh హెక్టార్స్ నుంచి 63 lakh హెక్టార్స్కి, రైట్? సో ఇది కరెక్ట్ ఆప్షన్, very important fact also, right? So next, the Kaleshwaram lift irrigation project is designed to irrigate 45 lakh acres. Already మనం చూసాం. So important fact ఇది కూడా. Next, the Palamuru drip irrigation covers only 1 lakh hectares of land in తెలంగాణ యాజ్ ఆఫ్ 2022 to 23. 2022-23 నాటికి తెలంగాణలో బిందు సేద్యం 1 లక్ష హెక్టార్ల భూమిని మాత్రమే కలిగి ఉంది అన్నారు. ఎప్పుడైనా మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం, ఎప్పుడైనా స్టేట్మెంట్స్లో ఓన్లీ అన్నారంటే దాన్ని కంపల్సరీ ఫోకస్ చేయాలి. సో ఎలిమినేట్ చేసే అవకాశం ఉందా లేదా? ఆల్మోస్ట్ 99% ఇది రాంగ్ స్టేట్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాని మీద మనం ముందుగా ఎలిమినేషన్, అంటే తక్కువ టైంలో మనం ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే విధంగా మనం ఫోకస్ చేయాలి కాబట్టి ఎలిమినేషన్ కూడా మనకి ఇంపార్టెంట్, రైట్? సో ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ అనేది ఆల్మోస్ట్ 5 lakh హెక్టార్స్ని ఇంక్లూడ్ చేసి ఉంది. సో బట్ ఇక్కడ 1 lakh అని ఇచ్చారు, ఇది రాంగ్ స్టేట్మెంట్. ద పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఈజ్ సెట్ టు ప్రొవైడ్ వాటర్ టు 12 lakh acres. ఇది కూడా కరెక్ట్ ఆప్షనే. సో ఎగ్జాక్ట్ ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కింద 12 లక్షల ఎకరాలకు నీరు అందించున్నారు, రైట్? సో 1, 2 and 4 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, which of the following statements is incorrect about the Kaleshwaram lift irrigation project? It draws water from the Godavari river. ఇది గోదావరి నది నుండి నీటిని తీసుకుంటుంది అన్నారు, రైట్? సో నెక్స్ట్, ఇట్ ఎయిమ్స్ టు ఇరిగేట్ 45 lakh acres. ఇది 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది అన్నారు, రైట్? లక్ష్యంగా పెట్టుకుంది. ఇట్ ప్రైమర్లీ బెనిఫిట్స్ ద నదర్న్ రీజియన్స్ ఆఫ్ తెలంగాణ. ఇది ప్రధానంగా తెలంగాణ ఉత్తర ప్రాంతాలకు ప్రయోజనం కలిగిస్తుంది అన్నారు. ఇట్ సపోర్ట్స్ బోత్ అగ్రికల్చరల్ అండ్ ఇండస్ట్రియల్ వాటర్ రిక్వైర్మెంట్స్. ఇది వ్యవసాయ మరియు పారిశ్రామిక నీటి అవసరాలకు మద్దతు అందిస్తుంది. సో అంటే అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ వాటర్ రిక్వైర్మెంట్స్ అట్ సపోర్ట్ చేస్తుందా అనేది ఇక్కడ మనం క్వశ్చన్ మార్క్, రైట్? సో టోటల్గా మనకి 4 స్టేట్మెంట్స్ని అబ్జర్వ్ చేస్తే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేది మల్టిపుల్ రీజియన్స్, అంటే బహుళ జాతి, మన బహుళ ప్రాంతాలకు సంబంధించి, తెలంగాణకు సంబంధించిన బహుళ ప్రాంతాలకు బెనిఫిట్ అయ్యేలా తీసుకొచ్చారు. ఓన్లీ నదర్న్ రీజియన్ అంటే ఉత్తర ప్రాంతాలకే కాదు అనేది ఇక్కడ తెలుసుకోవాలి, రైట్? సో ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ ఇట్ ప్రైమర్లీ బెనిఫిట్స్ అన్నారు, రైట్? సో రిమైనింగ్ ఆల్ కరెక్ట్ స్టేట్మెంట్. దీనికి సంబంధించిన అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ వాటర్ రిక్వైర్మెంట్స్ సపోర్ట్ చేస్తుంది. 45 లక్షల ఎకరాలకు సంబంధించి గోదావరి నుండి నీటిని తీసుకుంటుంది అనేది కూడా కరెక్ట్ స్టేట్మెంట్, రైట్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. తెలంగాణ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ ఇట్స్ అడాప్షన్ ఆఫ్ మైక్రో ఇరిగేషన్ టెక్నిక్స్ ఇన్ రీసెంట్ ఇయర్స్. సో ఇక్కడ ఫోకస్ చేయాలి క్వశ్చన్స్ అనేవి, ఆప్షన్స్ అనేవి. ఇక్కడ ముఖ్యంగా ఈ పర్టికులర్ ఆప్షన్స్లో అంటే ఈ ప్రమోటింగ్ మైక్రో ఇరిగేషన్ సంబంధించి ఇక్కడ ఆలోచిస్తే ఇటీవల సంవత్సరాల్లో సూక్ష్మ నీటి పారుదల పద్ధతుల స్వీకరణను తెలంగాణ పెంచుకుంటూ పోతుంది, రైట్? సో ఇది కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ. సో నెక్స్ట్ స్టేట్మెంట్, బై 2022 to 23 అరౌండ్ 5 lakh hectares ఇన్ తెలంగాణ వేర్ అండర్ మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్. 2022-23 నాటికి తెలంగాణలో సుమారు 5 లక్షల హెక్టార్లు సూక్ష్మ నీటి పారుదల వ్యవస్థల క్రింద ఉన్నాయి అన్నారు. ఇది కూడా కరెక్ట్, ఎందుకంటే రీసెంట్గా 2022-23 సర్వే ప్రకారం మనం చూస్తే 5 లక్షల ఎకరాలకు సంబంధించి ఈ నీటిపారుదల, సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థల కింద తీసుకొచ్చారు. వెరీ ఇంపార్టెంట్. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్, రైట్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ తెలంగాణ ఈజ్ డిజైన్ టు అడ్రస్ వాటర్ షార్టేజెస్ ఇన్ ద డ్రౌట్ ప్రోన్ రీజియన్స్ ఆఫ్ ద స్టేట్. రాష్ట్రంలో కరువు పీడిత ప్రాంతాల్లో నీటి కొరతను పరిష్కరించడానికి తెలంగాణలో ఏ నీటిపారుదల ప్రాజెక్ట్ రూపొందించబడింది అన్నారు, రైట్? సో ఇక్కడ మనకి ఫోకస్ చేస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది బ్రాడర్ స్కోప్తో ఉంటుంది. సో అన్నిటికీ అనేది, అన్ని రీజియన్స్కి అనేది మనం ఇక్కడ తెలుసు, రైట్? సో అదేవిధంగా మనకి ఇక్కడ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది మనం పర్టికులర్గా చూస్తే ఈస్టర్న్ రీజియన్స్ అంటే ఈశాన్య ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కానీ డ్రౌట్ ప్రోన్ ఏరియాస్కి ఫోకస్డ్గా కాదు, దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. అదేవిధంగా మిషన్ కాకతీయ అనేది ట్యాంక్ రీస్టోరేషన్, చెరువుల పునరుద్ధరణకు సంబంధించి కానీ డ్రౌట్
ప్రోన్ ఏరియాస్ కాదు కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ చేసేయచ్చు, రైట్. ఇక్కడ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది ఇరిగేషన్ ఎస్పెషల్లీ డ్రౌట్ ప్రోన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ సదర్న్ అండ్ వెస్టర్న్ స్టేట్ ఏవైతే ఉన్నాయో రీజియన్స్ ఆఫ్ తెలంగాణకు సంబంధించి వాటర్ షార్టేజెస్ సంబంధించి అడ్రస్ చేసే విధంగా దీన్ని తీసుకొచ్చారు పాలమూరు రంగారెడ్డి. ఇంకొకటి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి సంబంధించి మాట్లాడుకుంటే సో ఇది బ్రాడర్ స్కోప్ ఉంది, ఎస్పెషల్లీ అన్నిటికీ సంబంధించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, రైట్. సో కరెక్ట్ ఆన్సర్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 14th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? తెలంగాణ ఫేసెస్ ఛాలెంజ్ ఇన్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ డ్యూ టు ఎరాటిక్ రెయిన్ఫాల్ అండ్ ఫ్రీక్వెంట్ డ్రౌట్స్. అస్థిరమైన వర్షపాతం మరియు తరచుగా కరువు కారణంగా తెలంగాణ మెట్ట భూమి వ్యవసాయంలో సవాళ్లను ఎదుర్కొంటుంది అన్నారు, రైట్. సో ఇది కరెక్టా కాదా అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా తెలంగాణ అనేది ప్రత్యేకించి మనం ఇక్కడ ఫోకస్ చేస్తే తెలంగాణ ఎరాటిక్ రెయిన్ఫాల్ అండ్ ఫ్రీక్వెంట్ డ్రౌట్స్తో మనకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది, సవాళ్ళను ఎదుర్కొంటుంది అనేది కూడా మనకి డ్రై ల్యాండ్ ఎస్పెషల్లీ మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్. అయితే సెకండ్ స్టేట్మెంట్, మేజర్ క్రాప్స్ లైక్ షుగర్ కేన్ అండ్ ప్యాడీ ఆర్ ద ప్రైమరీ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ ఇన్ డ్రై ల్యాండ్ రీజియన్స్ ఆఫ్ తెలంగాణ. చెరుకు మరియు వరి వంటి ప్రధాన పంటలు తెలంగాణ మెట్టభూమి ప్రాంతాల్లో ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులుగా ఉన్నాయి అన్నారు. సో ఈ స్టేట్మెంట్స్ వైజ్ మనకి ఫోకస్ చేస్తే షుగర్ కేన్ అండ్ ప్యాడీ అనే పంటలు ఇక్కడ ముఖ్యంగా సో డ్రౌట్ రెసిస్టెంట్ క్రాప్స్ కాదు అనేది ఇక్కడ గమనించాలి, రైట్. ఇక్కడ డ్రై ల్యాండ్కి సంబంధించి అడిగారు, అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకుంటే డ్రౌట్ ప్రోన్ సంబంధించి మనం ఇక్కడ డ్రై ల్యాండ్ రీజియన్స్ సంబంధించి అడిగారు కాబట్టి ఇక్కడ ఇన్కరెక్ట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే డ్రై ల్యాండ్ రీజియన్స్ జనరల్గా మనకి డ్రౌట్ రెసిస్టెంట్ క్రాప్స్ లాగా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్వర్గం కావచ్చు, అదేవిధంగా మిల్లెట్స్ కావచ్చు, ఇలాంటి పంటలు ఇక్కడ పండుతాయి కాబట్టి వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో ప్యాడీ అదేవిధంగా షుగర్ కేన్ ఉన్నాయి వాటికి సంబంధించి అయితే కాదు, రైట్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్ అనేది కరెక్ట్ ఆప్షన్, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అసర్షన్ అండ్ రీజన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది క్వశ్చన్స్ సంబంధించి. డ్రై ల్యాండ్ ఫార్మర్స్ ఇన్ తెలంగాణ ఆఫెన్ ఫేస్ ఎకనామిక్ కన్స్ట్రైంట్ లిమిటింగ్ దేర్ యాక్సెస్ టు అడ్వాన్స్డ్ అగ్రికల్చరల్ టెక్నాలజీ. వాదన ఏంటంటే తెలంగాణ మెట్టభూమి రైతులు తరచూ ఆర్థిక పరిమితులను ఎదుర్కొంటారు, ఇది అధునాతన వ్యవసాయ సాంకేతికతల ప్రాప్తిని పరిమితం చేస్తుంది అన్నారు. సో ఇక్కడ పర్టికులర్గా మనం అబ్జర్వ్ చేస్తే ఈ స్టేట్మెంట్స్కి వాదన రీజన్ అంటే కారణం సంబంధించి మనం అబ్జర్వ్ చేసేటప్పుడు ఫోకస్డ్గా ఉండాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ సిమిలర్గా ఉండే సందర్భాలు కొన్ని ఉంటాయి, రైట్. సో ఇక్కడ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఇన్ డిస్ట్రిక్ట్స్ లైక్ మెదక్ స్ట్రగుల్ టు యాక్సెస్ క్రెడిట్ ఫర్ బెటర్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్. ఇక్కడ స్మాల్ అండ్ మార్జినల్ ఫ్యామిలీ అంటే మెదక్ వంటి జిల్లాల్లో చిన్న మరియు సన్నకారు రైతులు మెరుగైన వ్యవసాయ విధానాల కోసం రుణాలు పొందడానికి కష్టపడుతున్నారు అన్నారు, రైట్. సో ఇక్కడ ముఖ్యంగా తెలంగాణలో మెట్టభూమి రైతులు తరచూ ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, ఇది కనెక్టెడ్గా ఉంది, అధునాతన వ్యవసాయ సాంకేతికల ప్రాప్తిని పరిమితంగా ఉన్నాయనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో క్లియర్ కట్గా ఇది అసర్షన్ ఏ అనేది కరెక్ట్, బోత్ అసర్షన్ అండ్ రీజన్ అనేవి కరెక్ట్. అదేవిధంగా అసర్షన్ ఏదైతే ఉందో వాదన ఏదైతే ఉందో ఆ కారణంగా ఇది క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు, రైట్. సో రీజన్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ అసర్షన్, దీనికి వివరణగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆన్ అగ్రికల్చర్ ఇన్ తెలంగాణ ఈజ్ ఆర్ ఇన్కరెక్ట్? తెలంగాణలో వ్యవసాయంపై వాతావరణ మార్పుల ప్రభావం గురించి ఈ క్రింది ప్రకటనలో ఏవి తప్పు అన్నారు. సో ఇక్కడ ముఖ్యంగా మనకి ఇంక్రీజ్డ్ టెంపరేచర్స్ లీడ్ టు బెటర్ ప్రొడక్టివిటీ ఆఫ్ క్రాప్స్ లైక్ రైస్ ఇన్ తెలంగాణ అన్నారు, రైట్. సో ఇక్కడ ఇంక్రీజ్డ్ క్రాప్స్ అన్నారు, రైట్. సో ఇక్కడ ఇంక్రీజ్డ్ క్రాప్స్ పెరిగిన ఉష్ణోగ్రతలు తెలంగాణలో వరి వంటి పంటల మెరుగైన ఉత్పాదకతను దారితీస్తాయి. ఎరాటిక్ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ కెన్ కాజ్ బోత్ డ్రౌట్స్ అండ్ ఫ్లడ్స్ అఫెక్టింగ్ అగ్రికల్చరల్ స్కెడ్యూల్స్, ఇది కూడా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా క్రమరహిత వర్షపాత నమూనాలు కరువు మరియు వరదలు రెండింటికి కారణమవుతాయి, ఇది వ్యవసాయ ప్రణాళికలను ప్రభావితం చేస్తుంది అన్నారు. వాటర్ స్కార్సిటీ హ్యాస్ నో సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ ఇన్ తెలంగాణ. నీటి కొరత తెలంగాణ మెట్ట భూమి వ్యవసాయంపై పెద్దగా ప్రమాదం లేదు అన్నారు, రైట్. సో సాయిల్ ఎరోజన్ అండ్ డిగ్రేడేషన్ ఇన్ రీజియన్స్ లైక్
వరంగల్ అఫెక్ట్ సాయిల్ ఫెర్టిలిటీ అండ్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ అన్నారు, రైట్. సో ఈ స్టేట్మెంట్లు కూడా మనం గమనించాలి ముఖ్యంగా. సో ఇలాంటి స్టేట్మెంట్స్ దగ్గరే మనకి కన్ఫ్యూజ్ చేస్తూ అడిగే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేట్మెంట్స్ వైజ్ ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ మనం గ్రూప్ 1లో ఎక్స్పీరియన్స్ చేసాం. సో ప్రధానంగా ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తూ అంటే ఆప్షన్స్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇస్తూ కన్ఫ్యూజ్ చేస్తారనమాట. సో అది మనం గమనించాలి, రైట్. సో ఇక్కడ ఇంక్రీజ్డ్ టెంపరేచర్ అంటే పెరిగిన ఉష్ణోగ్రతలు తెలంగాణలో వరి పంటల మెరుగైన ఉత్పాదకతను దారితీస్తాయి అన్నారు. సో ఈ స్టేట్మెంట్ని మనం అర్థం చేసుకుంటే సో ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారా, ఇన్కరెక్ట్ అడిగారా, తప్పు అడిగారు. సో ఇంక్రీజ్ టెంపరేచర్ అంటే పెరిగిన ఉష్ణోగ్రతలు తెలంగాణలో వరి పంటల పెరుగుదల ఎలా అవుతుంది ఉత్పాదకతను, రైట్. సో ఇంక్రీజ్ టెంపరేచర్ అంటే యాక్చువల్లీ మనకి ప్రొడక్టివిటీ అనేది తక్కువ అవుతుంది. రైస్ అనేది కొంత హీట్ స్ట్రెస్ వల్ల రైస్ ప్రొడక్టివిటీ ఉత్పాదకత అనేది తగ్గుతుంది. ఇది రాంగ్ స్టేట్మెంట్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్టేట్మెంట్ 2 ఎరాడిక్ రెయిన్ఫాల్ క్రమరహిత వర్షపాత నమూనాలు కరువు మరియు వరదలు రెండింటికి కారణమవుతాయి. ఇది వ్యవసాయ ప్రణాళికలను ప్రభావితం చేస్తాయి. ఇది కరెక్టే. సో క్రమరహిత వర్షపాతాలు అప్పుడప్పుడు వర్షాలు పడడం వల్ల కరువులు వరదలు కారణమవుతాయి. ఇది కూడా కరెక్ట్ ఆప్షనే. సో నెక్స్ట్ స్టేట్మెంట్ 3 అబ్జర్వ్ చేస్తే వాటర్ స్కార్సిటీ హ్యాస్ నో సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ అన్నారు. ఇక్కడ గమనిస్తే వాటర్ స్కార్సిటీ అంటే నీటి కొరత అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం మాట్లాడేటప్పుడు సిగ్నిఫికెంట్గా ఇంపాక్ట్ అయితే డ్రై ల్యాండ్ అగ్రికల్చర్కి మనకు ఉంటుంది. దీనివల్ల మనకి క్రాప్ ఈల్డ్స్ అంటే పంటకు సంబంధించిన ఉత్పాదకత అయితే తగ్గుతుంది అనేది క్లియర్ కట్గా చెప్పొచ్చు. ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ సాయిల్ ఎరోజన్ అండ్ డిగ్రేడేషన్ వరంగల్ వంటి ప్రాంతాల్లో నేల కోత మరియు క్షీణత నేల సంతానోత్పత్తి మరియు వ్యవసాయ ఉత్పాదకతను ప్రభావితం చేస్తాయి అన్నారు. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. ఎందుకంటే సాయిల్ ఎరోజన్ వరంగల్లో చూసుకుంటే ఫెర్టిలిటీని తగ్గిస్తున్నాయి, అదేవిధంగా ప్రొడక్టివిటీ ఉత్పాదకతని మనకి ప్రభావితం చేస్తున్నాయి. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్, రైట్. సో ఇక్కడ 1 and 3 ఆర్ ద ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి 1 and 3 ఏ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆప్షన్, రైట్. సో నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద క్రాపింగ్ ప్యాటర్న్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో పంటల విధానం గురించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. కాటన్ ఈజ్ ఎ మేజర్ క్రాప్ ఇన్ తెలంగాణ గ్రోన్ ప్రైమర్లీ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆదిలాబాద్, రైట్. సో అదేవిధంగా నాగర్ కర్నూల్, ఖమ్మం తెలంగాణలో ప్రతి ప్రధాన పంటగా ఉంది. ఇది ప్రధానంగా ఆదిలాబాద్, నాగర్ కర్నూల్ మరియు ఖమ్మం జిల్లాల్లో పండించబడుతుంది అన్నారు, రైట్. సో ఈ క్వశ్చన్కి ఆప్షన్ మనం గమనిస్తే సిగ్నిఫికెంట్ క్రాప్గా మనకి ఇక్కడ పత్తిని చూడొచ్చు. సో బ్లాక్ సాయిల్ ఎస్పెషల్లీ బ్లాక్ సాయిల్లో ఈ పంటలు బ్లాక్ సాయిల్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో ఆదిలాబాద్, నాగర్ కర్నూల్, ఖమ్మం జిల్లాల్లో ఇవి పండుతుంది అనేది క్లియర్ కట్గా చెప్పొచ్చు. కరెక్ట్ ఆప్షన్, రైట్. సో నెక్స్ట్ రైస్ కల్టివేషన్ ఇన్ తెలంగాణ relies mostly on rain-fed irrigation with minimal reliance on canal irrigation projects. తెలంగాణలో వరి సాగు ఎక్కువగా వర్షపు నీటిపారుదలపై ఆధారపడి ఉంటుంది. కాలువ నీటిపారుదల ప్రాజెక్టులపై అతి తక్కువగా ఆధారపడుతుంది అన్నారు. సో రైస్ కల్టివేషన్ అనేది తెలంగాణలో హైలీ డిపెండ్ ఆన్ కెనాల్ ఇరిగేషన్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో నాగార్జున సాగర్ అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి వీటి మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉంటున్నాయి. ప్రైమర్లీ రైన్ ఫెడ్ ఇరిగేషన్ అయితే కాదు, రైట్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. సో ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇక్కడ స్పెసిఫిక్గా ఫ్యాక్ట్స్ అనేవి పక్కన పెడితే కాన్సెప్చువల్గా కూడా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ ఆఫ్ తెలంగాణ. సో తెలంగాణ వ్యవసాయ ఉత్పాదకత సంబంధించి తప్పు ప్రకటన గుర్తించండి అన్నారు. ద ప్రొడక్టివిటీ ఆఫ్ రైస్ ఇన్ తెలంగాణ హ్యాస్ బీన్ బూస్టెడ్ బై లార్జ్ స్కేల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. ప్రొడక్టివిటీ అనేది రైస్కి సంబంధించి సో ఇంక్రీజ్ అవుతుందంట లార్జ్ స్కేల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ స్కేల్ ఇరిగేషన్ అనగానే మనకి కాళేశ్వరం గుర్తొస్తుంది, రైట్. పాజిటివ్లీ ఇంపాక్ట్ అవుతుంది రైస్ ప్రొడక్టివిటీ. ఇది కరెక్ట్ ఆప్షన్. కాటన్ ప్రొడక్టివిటీ ఇన్ ద స్టేట్ హ్యాస్ బీన్ ఇంపాక్టెడ్ బై ద ఫ్రీక్వెంట్ యూజ్ ఆఫ్ హై ఈల్డింగ్ వెరైటీస్. అధిక దిగుబడినిచ్చే రకాలను తరచుగా ఉపయోగించడం వల్ల రాష్ట్రంలో పత్తి ఉత్పాదకతను ప్రభావితం అవుతుంది అన్నారు, రైట్. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ మనం గమనిస్తే ఇన్కరెక్ట్గా తెలుస్తుంది. ఎందుకంటే కాటన్ ప్రొడక్టివిటీ అనేది తెలంగాణలో మోర్ పాజిటివ్గా ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే రీజియన్స్ బ్లాక్ సాయిల్ ఏదైతే ఉందో బ్లాక్ సాయిల్కి సంబంధించి అదేవిధంగా పెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. మనకి పెస్ట్కి సంబంధించి పురుగుల మందు నివారణ చర్యలు అయితే మన పద్ధతులు అయితే తీసుకుంటున్నాం. సో నెససరీగా మనకి ఫ్రీక్వెంట్ యూజ్ ఆఫ్ హై ఈల్డింగ్ వెరైటీస్ వల్ల అయితే కాదు అనేది ఇక్కడ క్లియర్ కట్గా చెప్పుకోవాలి. అంటే ఫ్రీక్వెంట్గా యూజ్ ఆఫ్ హై ఈల్డింగ్ వెరైటీస్ వల్ల పత్తి ఉత్పాదకత ప్రభావితం కాదు అనేది ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్గా చెప్పుకోవచ్చు. సో రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి మెయిజ్ ప్రొడక్టివిటీ హాజ్ ఇంక్రీజ్డ్ డ్యూ టు బెటర్ సాయిల్ ఫెర్టిలిటీ అండ్ ఇరిగేషన్. సో మెయిజ్ అంటే మెరుగైన భూసారం మరియు నీటిపారుదల కారణంగా మొక్కజొన్న ఉత్పాదకత పెరుగుతుంది
అనేది పెరిగింది అనేది ఇచ్చారు ఇక్కడ. సో ఎస్, ఇక్కడ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ సాయిల్ ఫెర్టిలిటీ అండ్ ఇరిగేషన్ టెక్నిక్స్ వల్ల మనకి ఇక్కడ మెయిజ్ ప్రొడక్టివిటీ అనేది పెరిగింది, రైట్. సో నెక్స్ట్, పల్సెస్ ఆర్ డ్రౌట్ రెసిస్టెంట్ అండ్ హ్యావ్ షోన్ స్టేబుల్ ప్రొడక్టివిటీ ఈవెన్ ఇన్ అడ్వర్స్ వెదర్ కండిషన్స్. పప్పు ధాన్యాలు కరువు నిరోధకతను కలిగి ఉంటాయి మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా స్థిరమైన ఉత్పాదకతను చూపించాయి అన్నారు. సో ఈ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్ట్గా చెప్పుకోవచ్చు. పల్సెస్ అనేవి డ్రౌట్ రెసిస్టెంట్ క్రాప్సే. సో కొన్ని మెయింటైనబుల్ స్టేబుల్ ప్రొడక్ట్గా మనం స్టేబుల్గా స్థిరంగా తీసుకుంటే కొన్ని వెదర్ కండిషన్స్ కొన్ని సవాళ్ళుగా ఉన్నా ఇది ముందుకు తీసుకెళ్తుంది, రైట్. సో కరెక్ట్, ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ అగ్రికల్చర్ ట్రెండ్స్ ఇన్ తెలంగాణ వ్యవసాయ ధోరణుల గురించి క్రింది ప్రకటనలను గమనించండి అన్నారు. ద స్టేట్స్ రైస్ ప్రొడక్టివిటీ ఇన్ 22 to 23 వాజ్ అబౌట్ 4,500 kg per hectare. 2022-23లో రాష్ట్ర వరి ఉత్పాదకత హెక్టార్కు 4,500 కిలోలు అన్నారు. మెయిజ్ ఈజ్ ప్రైమర్లీ కల్టివేటెడ్ ఇన్ ద రబీ సీజన్ ఇన్ తెలంగాణలో రబీ సీజన్లో ప్రధానంగా మొక్కజొన్న పండించబడుతుంది. రైతు బంధు స్కీమ్ ప్రొవైడ్స్ డైరెక్ట్ ఫినాన్షియల్ సపోర్ట్ టు ఫార్మర్స్ ఫర్ పర్చేజింగ్ అగ్రికల్చరల్ ఇన్పుట్స్. రైతు బంధు పథకం రైతులకు వ్యవసాయ ఉత్పాదకాలు కొనుగోలు చేయడానికి నేరుగా ఆర్థిక సహాయం అందిస్తుంది అన్నారు. సో ఇక్కడ స్టేట్మెంట్స్ అన్ని గమనిస్తే మెయిజ్ మొక్కజొన్నకు సంబంధించిన స్టేట్మెంట్ మనకి కొంత డౌట్ ఉండొచ్చు. ఎందుకంటే మెయిజ్ అనేది కల్టివేటెడ్ ఇన్ బోత్ ఖరీఫ్ అండ్ రబీ సీజన్స్, నాట్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ ద రబీ సీజన్ అనేది క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. రబీ సీజన్ ఒక్క దాంట్లో ఇది మెయిజ్ మొక్కజొన్న అనేది పండించబడుతుంది ప్రధానంగా అన్నారు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. సో 1 and 3 ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ thing, which of the following are true about the agricultural productivity trends in తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తి ధోరణులను గురించి క్రింది వాటిలో ఏవి నిజం అన్నారు. సో ఇక్కడ ద ప్రొడక్టివిటీ ఆఫ్ రైస్ హ్యాస్ ఇంక్రీజ్ సిగ్నిఫికెంట్లీ డ్యూ టు ద ఇంట్రడక్షన్ ఆఫ్ హై yielding వెరైటీస్. సో అధిక దిగుబడి రకాలను ప్రవేశపెట్టడం వల్ల వరి ఉత్పాదకత గణనీయంగా పెరిగిందన్నారు. సో ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్గా అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, పల్సెస్ ఆర్ ప్రైమర్లీ గ్రోన్ డ్యూరింగ్ ద ఖరీఫ్ సీజన్ ఇన్ తెలంగాణలో పప్పు ధాన్యాలు ప్రధానంగా ఖరీఫ్ సీజన్లో పండించబడతాయని ఇచ్చారు. సో ఇది కూడా పల్సెస్ మోస్ట్లీ మనకి ఖరీఫ్ సీజన్లోనే పండించబడతాయి తెలంగాణలో, కరెక్ట్. ద కాటన్ గ్రోయింగ్ రీజియన్స్ ఇన్ తెలంగాణ ఆర్ నాన్ ఫర్ దేర్ ఫెర్టైల్ బ్లాక్ సాయిల్. సో ముఖ్యంగా కాటన్ అనేది బ్లాక్ సాయిల్లో కల్టివేట్ అవుతుంది. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. మనకున్న ఆదిలాబాద్, నాగర్ కర్నూల్ ఈ ఎక్కువగా కాటన్ కల్టివేషన్ సూట్ అయ్యే ఏరియాస్, రైట్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ ఇంట్రడ్యూస్ సబ్సిడీస్ ఫర్ ద యూజ్ ఆఫ్ మోడర్న్ ఫార్మింగ్ మిషనరీ. మనకి ఇక్కడ క్లియర్ కట్గా గవర్నమెంట్ అనేది సబ్సిడీస్ ప్రొవైడ్ చేస్తుంది. మనకి ఆధునిక వ్యవసాయ యంత్రాల వినియోగానికి రాయితీలను కూడా ప్రవేశపెట్టి ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ అంటే ఉత్పాదకతను పెంచడం కోసం, అదేవిధంగా లేబర్ కాస్ట్లను తగ్గించడం కోసం, రైట్. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. టోటల్ 1, 2, 3, 4 are correct statements. Next important question, which of the following is the primary purpose of the Kisan Credit Card Scheme in తెలంగాణలో కిసాన్ క్రెడిట్ కార్డ్స్ పథకం యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏంటి? ఇది ప్రాథమిక అన్నారు, ప్రైమరీ అది ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ప్రొవైడింగ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆర్థిక సహాయం అందించడం. ఫెసిలిటేటింగ్ ఈజీ యాక్సెస్ టు క్రెడిట్స్ ఫర్ ఫార్మర్స్, పర్టికులర్గా ఇక్కడ ఫోకస్ చేస్తే రైతులకు మనకి సులభంగా రుణాలు అందించేలా చేయడం. ప్రొవైడింగ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ టు ఫార్మర్స్, రైతులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం. ఇన్సూరింగ్ ఫుడ్ సెక్యూరిటీ ఫర్ ద స్టేట్, రాష్ట్రానికి ఆహార భద్రత కల్పించడం. సో ఇక్కడ ఆల్మోస్ట్ కొన్ని స్టేట్మెంట్స్ అయితే మనకి క్లియర్ కట్గా మనకి అర్థం చేసుకుంటే మనకి ఇక్కడ హోలిస్టికల్గా మనకి స్కీమ్స్ సంబంధించి మనం ముందుగా చెప్పినట్టు ఆబ్జెక్టివ్స్ అనేవి ప్రధానంగా లక్ష్యాలు అనేవి ఫోకస్ చేస్తూ ఉండాలి. ఇక్కడ మనకి కొన్ని ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్తే సో ఆప్షన్ డి అనేది అసలు అన్రిలేటెడ్గానే కనిపిస్తుంది. ఎందుకంటే ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి ఇది ప్రైమరీ ఆబ్జెక్టివ్ అయితే కిసాన్ క్రెడిట్ కార్డ్ అయితే కాదు, రైట్. సో ఇది ఎలిమినేట్ చేసేయచ్చు ఈజీగా. సో ఆప్షన్ సికి వచ్చేసరికి కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది సబ్సిడైజ్డ్ లోన్స్ అందిస్తుంది కానీ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అయితే అందించదు కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. ముఖ్యంగా ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్, ఎందుకంటే స్పెసిఫైడ్గా మనకి క్రెడిట్ యాక్సెస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడానికి అయితే కాదు. సో ఇది కూడా ఎలిమినేట్. ఫెసిలిటేటింగ్ ఈజీ యాక్సెస్ టు క్రెడిట్ ఫార్మర్, రైతులకు సులభంగా రుణాలు అందించే విధంగా అంటే సబ్సిడైజ్ రుణాలు అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అగ్రికల్చరల్ క్రెడిట్ ఇన్ తెలంగాణ ఈజ్ ప్రైమర్లీ ప్రొవైడెడ్ బై. తెలంగాణలో వ్యవసాయ రుణాలు ప్రధానంగా క్రింది వాటిచే అందించబడతాయి అన్నారు. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ సచ్ యాజ్ ఎస్బీఐ అండ్ కెనరా బ్యాంక్,
కెనరా బ్యాంకు, ఎస్బీఐ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు. ద తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ అగ్రికల్చరల్ క్రెడిట్ డిస్బర్స్మెంట్. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ అనేది వ్యవసాయ రుణ పంపిణీలో పాల్గొనలేదు అన్నారు. రైట్. సో ఇలాంటి కన్ఫ్యూజ్ స్టేట్మెంట్ ఎస్ ఆర్ నో అనేది ఇంక్లూడ్ చేసే విధంగా అడుగుతారు. సో క్లియర్ కట్ గా మనం ఫోకస్ చేయాలి. ఇక్కడ ఆప్షన్స్ అనేవి రెగ్యులర్ ఆప్షన్స్. సో అయితే స్టేట్మెంట్ 1 అనేది కరెక్టే. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఎస్బీఐ, కెనరా బ్యాంక్ అనేది మనకి అగ్రికల్చర్ క్రెడిట్ మేజర్ ప్రొవైడర్ గా చెప్పుకోవచ్చు. కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ఏదైతే ఉందో ఇది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అగ్రికల్చర్ క్రెడిట్ డిస్బర్స్మెంట్ కి, పర్టికులర్లీ రూరల్ ఏరియాస్ లో, గ్రామీణ ప్రాంతాల్లో అనేది ఇక్కడ క్లియర్ కట్ గా చెప్పొచ్చు. బట్ ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ అగ్రికల్చరల్ క్రెడిట్ డిస్బర్స్మెంట్ అని ఇచ్చారు. ఇది వ్యవసాయ రుణ పంపిణీలో పాల్గొంటుంది. రైట్. సో ఓన్లీ 1 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ అగ్రికల్చరల్ క్రెడిట్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో వ్యవసాయ రుణానికి సంబంధించి తప్పుడు ప్రకటనలు గుర్తించండి. షార్ట్ టర్మ్ లోన్స్ ప్రైమర్లీ క్యాటర్ టు క్రాప్ కల్టివేషన్ అండ్ సీజనల్ యాక్టివిటీస్. స్వల్పకాలిక రుణాలు ప్రధానంగా పంట సాగు మరియు కాలానుగుణ కార్యకలాపాలను అందిస్తుంది అన్నారు. రైట్. సో ఇక్కడ క్లియర్ కట్ గా మనం ఫోకస్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. షార్ట్ టర్మ్ లోన్స్ అనేవి క్రాప్ కల్టివేషన్ సంబంధించి షిఫ్ట్ గా డైరెక్ట్ గా మనకి అందిస్తారు. సో క్రాప్ కల్టివేషన్ బిజినెస్, సీజనల్ యాక్టివిటీస్ సంబంధించి. నెక్స్ట్, లాంగ్ టర్మ్ లోన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ క్యాపిటల్ ఇంటెన్సివ్ యాక్టివిటీస్ లైక్ ఇరిగేషన్ అండ్ ఫార్మ్ మెషినరీ. దీర్ఘకాలిక రుణాలను నీటిపారుదల, వ్యవసాయ యంత్రాలు వంటి మూలధన అధికమైన కార్యకలాపాలకు ఉపయోగిస్తారు. అంటే క్యాపిటల్ ఇంటెన్సివ్ అంటే ఎక్కువగా అధిక మూలధనం అవసరం ఉండే ప్రక్రియలు అనమాట, కార్యకలాపాలకు అనమాట. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ డిస్పర్స్ అరౌండ్ 70% ఆఫ్ అగ్రికల్చరల్ క్రెడిట్ ఇన్ తెలంగాణ. ప్రభుత్వ రంగ బ్యాంకులు తెలంగాణలో 70% వ్యవసాయ రుణాలను పంపిణీ చేస్తాయి అన్నారు. సో ఇక్కడ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనేవి టోటల్ గా మనం చూసుకుంటే 55% మనకి టోటల్ అగ్రికల్చరల్ క్రెడిట్ అనేది తెలంగాణలో అర్థం చేసుకుంటే, ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి తెలంగాణలో 55% రుణాలను పంపిణీ చేస్తే 70% కాదు. ఇది క్లియర్ కట్ ఫ్యాక్ట్ ఇక్కడ. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. డైరీ అండ్ లైవ్ స్టాక్ ఫార్మింగ్ రిసీవ్డ్ అబౌట్ 10% ఆఫ్ ద టోటల్ అగ్రికల్చర్ క్రెడిట్. పాడి మరియు పశువుల పెంపకం మొత్తం వ్యవసాయ రుణంలో 10% పొందింది అన్నారు. ఇది కూడా యాక్యురేట్ గా మనకి ప్రొవైడెడ్ డేటాకి సంబంధించి మనం అర్థం చేసుకుంటే ఇది 10% కరెక్ట్ ఆప్షన్. సో ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి సి. రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చరల్ క్రెడిట్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో వ్యవసాయ రుణ పంపిణీకి సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిశీలించండి. 60% అంటే రుణం పంట సాగుకు కేటాయించబడింది అన్నారు. 60% ఆఫ్ ద క్రెడిట్ ఈస్ డైరెక్ట్లీ టువర్డ్స్ క్రాప్ కల్టివేషన్ అన్నారు. రైట్. సో ఇక్కడ 60% అనేది అగ్రికల్చర్ క్రెడిట్ అనేది క్రాప్ కల్టివేషన్ కే ప్రొవైడ్ చేశారు. ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్. నెక్స్ట్, హార్టికల్చర్ రిసీవ్స్ ఏ లార్జ్ షేర్ ఆఫ్ అగ్రికల్చరల్ క్రెడిట్ దాన్ డైరీ అండ్ లైవ్ స్టాక్. పాడి మరియు పశువుల కంటే ఉద్యానవనాలు వ్యవసాయ రుణంలో ఎక్కువ వాటాను పొందుతాయి అన్నారు. సో ఇది కూడా మనకి స్టేట్మెంట్ అనేది ఫోకస్ చేస్తే హార్టికల్చర్ ఇక్కడ మనం గమనిస్తే 15% ఇక్కడ రిసీవ్ చేసుకుంది. ఇక్కడ డైరీ అండ్ లైవ్ స్టాక్ అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే 10% అనేది రిసీవ్ చేసుకుంది. రైట్. సో ఇది ముఖ్యంగా హార్టికల్చర్ రిసీవ్ లార్జెస్ట్ షేర్ ఆఫ్ అగ్రికల్చర్ క్రెడిట్ దాన్ డైరీ అండ్ లైవ్ స్టాక్ అనేది ఇక్కడ చెప్తున్నారు. రైట్. సో ఇక్కడ డైరీ అండ్ లైవ్ స్టాక్ అనేది 10% క్రెడిట్ అనేది పొందాయి. రైట్. పాడి మరియు పశువుల కంటే ఉద్యానవనాలు వ్యవసాయ రుణంలో ఎక్కువ వాటాను పొందుతాయి అనేది ఇక్కడ చెప్పారు కాబట్టి ఇది క్లియర్ కట్ గా కరెక్ట్ ఆప్షన్ ఇది కూడా. నెక్స్ట్, స్టేట్మెంట్ 3కి వచ్చేసరికి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కాంట్రిబ్యూట్ మోర్ టు అగ్రికల్చరల్ క్రెడిట్ డిస్బర్స్మెంట్ దాన్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. ప్రైవేట్ రంగ బ్యాంకుల కంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు వ్యవసాయ రుణ పంపిణీకి ఎక్కువ దోహదం చేస్తాయి అన్నారు. రైట్. సో ఇది కూడా మనకి స్టేట్మెంట్ ని గమనిస్తే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనేది ఆల్మోస్ట్ 55% ఇక్కడ అగ్రికల్చర్ క్రెడిట్ కి మనకి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. సో పంపిణీకి సంబంధించి మాట్లాడితే అదే ప్రైవేట్ సెక్టర్ అయితే 25%. రైట్. ప్రైవేట్ అండ్ పబ్లిక్ అనేది 55%, ప్రైవేట్ 25%. ఇది కూడా ఫ్యాక్ట్స్ ఇంపార్టెంటే. సో అయితే ప్రైవేట్ రంగ బ్యాంకుల కంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు వ్యవసాయ రుణ పంపిణీకి ఎక్కువ దోహదం చేస్తాయి అనేది కరెక్ట్ ఆప్షన్. రైట్. సో ఇక్కడ హార్టికల్చర్ విషయానికి వస్తే లార్జర్ షేర్ అనేది తీసుకుంటే 15% అనేది ఇక్కడ ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. టోటల్ ఆల్ ద అబవ్ ఆర్ కరెక్ట్స్.
నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అబౌట్ ద అగ్రికల్చరల్ క్రెడిట్ ఇన్ తెలంగాణ? తెలంగాణలో వ్యవసాయ రుణాల విషయంలో క్రింది వాటిలో సరైనవి ఏవి అన్నారు. తెలంగాణ గవర్నమెంట్ ప్రొవైడ్స్ అన్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ ఫర్ షార్ట్ టర్మ్ క్రాప్ లోన్స్. తెలంగాణ ప్రభుత్వం స్వల్పకాలిక పంట రుణాలకు వడ్డీ రాయితీ పథకాన్ని అందిస్తుంది అన్నారు. రైట్. సో ఇక్కడ వడ్డీ రాయితీ పథకాన్ని అందిస్తుందా లేదా అనేది ఇక్కడ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ అనేది ఇక్కడ ఇంట్రెస్ట్ బర్డెన్ అనేది ఫార్మర్స్కి ఏవైతే ఉందో దాన్ని తగ్గించడం కోసం మనకి షార్ట్ టర్మ్ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ ఆప్షనే. అప్రాక్సిమేట్లీ 45,000 crore was disbursed in short term loans in 2022 to 23. 2022-23లో సుమారు 45,000 కోట్ల రూపాయల స్వల్పకాలిక రుణాలను పంపిణీ చేశారు అని ఇచ్చారు. రైట్. సో ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే 45,000 కోట్లు మనకి ఇక్కడ అలొకేట్ చేశారు షార్ట్ టర్మ్ లోన్స్ గా 2022-23లో. అది క్లియర్ కట్ గా గణాంకాలు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. సో నెక్స్ట్, కిసాన్ క్రెడిట్ కార్డ్ వాజ్ ఇష్యూడ్ టు ఓవర్ 12 million farmers by 2022. 2022 నాటికి 10 మిలియన్ పైగా రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేయబడింది అన్నారు. ఇక్కడ ఈ పర్టికులర్ ఫ్యాక్ట్స్కి వస్తే ఇప్పటి వరకు అంటే 2022 వరకు చూసుకుంటే ఓన్లీ 7 మిలియన్ రైతులకే ఇది జారీ చేయబడింది. సో అయితే 10 మిలియన్ కాదు, ఇది రాంగ్ స్టేట్మెంట్ ఇక్కడ. నెక్స్ట్ స్టేట్మెంట్ 4 అబ్జర్వ్ చేస్తే కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ రీజనల్ రూరల్ బ్యాంక్ డిస్పర్స్డ్ అరౌండ్ 20% ఆఫ్ ద అగ్రికల్చరల్ క్రెడిట్. సహకార బ్యాంకులు మరియు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు వ్యవసాయ రుణంలో సుమారు 20% పంపిణీ చేశాయి అన్నారు. సో ఇది కరెక్టే. కోఆపరేటివ్ అండ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ కలిపి మనకి మొత్తం 20% అగ్రికల్చర్ క్రెడిట్ అనేది డిస్కస్ చేశారు. రైట్. సో ఇది కూడా కరెక్ట్ ఆప్షనే. 1, 2 and 4 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్. రైట్. సో వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, which of the following microfinance institutions has provided over 5,000 crore in agricultural loans in Telangana as of 2023? ఈ క్రింది మైక్రో ఫైనాన్స్ సంస్థలలో 2023 నాటికి తెలంగాణలో 5,000 కోట్ల రూపాయలకు పైగా వ్యవసాయ రుణాలను అందించింది ఏది అన్నారు. రైట్. సో ఇక్కడ మనకి బేసిక్స్ అనే సంస్థ గురించి ఇచ్చారు. ఎస్కేఎస్ మైక్రో ఫైనాన్స్, తెలంగాణ గ్రామీణ బ్యాంకు, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ఇలాంటివి ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రైతులకు సంబంధించి తట్టు సూక్ష్మ మైక్రో ఫైనాన్స్ అడిగారు. సూక్ష్మ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి మేజర్గా మనకి అట్టడుగు మనకి లోకల్ స్థాయిలో స్థానిక సంబంధించి మనం ఫోకస్ చేయాలి కాబట్టి కంపల్సరీ అడిగే అవకాశం ఉంది ఇలాంటి ఫ్యాక్చువల్ క్వశ్చన్స్. సో ఇక్కడ దీని కరెక్ట్ ఆప్షన్ ఎస్కేఎస్ మైక్రో ఫైనాన్స్. ఇది ముఖ్యంగా 5,000 కోట్లు ఇక్కడ అగ్రికల్చర్ లోన్స్గా తెలంగాణలో 2023 వరకు మనం చూసుకుంటే అందించాయి. సో ఎనేబులింగ్ స్మాల్ హోల్డర్ ఫార్మర్స్ ఎస్పెషల్గా అంటే క్వాలిటీ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో అత్యాధునిక లేదా నాణ్యమైన ఉత్పాదకాలకు సంబంధించి అదేవిధంగా ఉత్పాదకత పెంచడం కోసం మనకి ఇది ఉపయోగపడతాయి. రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? ఈ క్రింది ప్రకటనలో సరైనది ఏది? Microfinance has been instrumental in providing credit for small loans to farmers for purchasing agricultural inputs in Telangana. తెలంగాణలో వ్యవసాయ ఉత్పాదకాలను కొనుగోలు చేయడానికి రైతులకు చిన్న రుణాలు అందించడంలో మైక్రో ఫైనాన్స్ కీలక పాత్ర పోషించింది అన్నారు. మైక్రో ఫైనాన్స్ ఇన్ తెలంగాణ హ్యాస్ నాట్ సపోర్టెడ్ ద అడాప్షన్ ఆఫ్ మోడర్న్ ఫార్మింగ్ టెక్నిక్స్. తెలంగాణలో మైక్రో ఫైనాన్స్ ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించడానికి మద్దతు ఇవ్వలేదు అన్నారు. రైట్. ఈ స్టేట్మెంట్స్ రెండింటిని గమనిస్తే మైక్రో ఫైనాన్స్ అనే కాన్సెప్ట్ మనకి తెలుసుంటేనే ఇది ఫ్యాక్చువల్గా కానీ లేదా కాన్సెప్చువల్గా కానీ అర్థం చేసుకోవచ్చు, మనం అటెంప్ట్ చేయగలం. సో ఇక్కడ మైక్రో ఫైనాన్స్ సంబంధించి మాట్లాడుకుంటే వ్యవసాయ ఉత్పాదకాలను కొనుగోలు చేయడానికి ముఖ్యంగా ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్మాల్ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయడానికి ఫార్మర్స్కి అంటే ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని సీడ్స్ కావచ్చు లేదా ఫెర్టిలైజర్స్ కావచ్చు అదేవిధంగా పెస్టిసైడ్స్ కావచ్చు వీటికి సంబంధించి కొన్ని స్మాల్ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు ఫార్మర్స్కి. ఇది కరెక్ట్ ఆప్షన్. రైట్. నెక్స్ట్, మైక్రో ఫైనాన్స్ అనేది నాట్ సపోర్టెడ్ టు ద అడాప్షన్ ఆఫ్ మోడర్న్ ఫార్మింగ్ అన్నారు. ఇది అబ్జర్వ్ చేస్తే ఇది మైక్రో ఫైనాన్స్ అనేది కూడా సపోర్ట్ చేస్తుంది మోడర్న్ ఫార్మింగ్ టెక్నిక్స్ అనేది ఇంక్లూడింగ్ మనకి ఆర్గానిక్ ఫార్మింగ్. రైట్. ఆర్గానిక్ ఫార్మింగ్ కావచ్చు అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా కావచ్చు. రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. సో ఇది రాంగ్ ఆప్షన్గా ఇచ్చారు. సో ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ద మైక్రో ఫైనాన్స్ సపోర్ట్ ఫర్ అగ్రికల్చర్ ఇన్ తెలంగాణ? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ ముఖ్యంగా మైక్రో ఫైనాన్స్ సపోర్ట్స్ ద ఇన్స్టాలేషన్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్స్ ఎన్హాన్సింగ్ వాటర్ మేనేజ్మెంట్ ఇన్ డ్రౌట్ ప్రోన్ ఏరియాస్ అన్నారు. మైక్రో ఫైనాన్స్ నీటిపారుదల వ్యవస్థల ఏర్పాటుకు మద్దతు ఇస్తుంది, కరువు ప్రభావిత ప్రాంతాల్లో నీటి నిర్వహణను పెంచుతుంది అన్నారు. రైట్. సో మైక్రో ఫైనాన్స్ డస్ నాట్ ప్రొవైడ్ లోన్స్ ఫర్ ఫార్మ్ మెషినరీ ఇన్ తెలంగాణ. తెలంగాణలో మైక్రో ఫైనాన్స్ వ్యవసాయ యంత్రాలకు రుణాలు ఇవ్వదు. మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ బేసిక్స్
ప్రొవైడ్ వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ టు ఫార్మర్స్. బేసిక్స్ వంటి మైక్రో ఫైనాన్స్ సంస్థలు రైతులకు పని మూలధన రుణాలు అందిస్తాయి. మైక్రో ఫైనాన్స్ ఇన్ తెలంగాణ హ్యాస్ హెల్ప్డ్ డైవర్సిఫై క్రాపింగ్ ప్యాటర్న్స్ లీడింగ్ టు బెటర్ ఇన్కమ్ స్టెబిలిటీ. తెలంగాణలో మైక్రో ఫైనాన్స్ పంట విధానాలను వైవిధ్యపరచడానికి సహాయపడింది. ఇది మెరుగైన ఆదాయ స్థిరత్వానికి కూడా దారితీసింది అన్నారు. సో ఈ 4 స్టేట్మెంట్స్ కలిపితే మనం మైక్రో ఫైనాన్స్ కాన్సెప్ట్ మీదే ముడిపడి ఉంది. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇక్కడ స్టేట్మెంట్ బి అబ్జర్వ్ చేస్తే, సో మొదటి స్టేట్మెంట్ మనం ముందుగా చూద్దాం. సో మైక్రో ఫైనాన్స్ అనేది నీటిపారుదల వ్యవస్థల ఏర్పాటుకు మద్దతు ఇస్తుందా లేదా అనేది మనం అర్థం చేసుకుంటే ఫార్మ్ మిషనరీ సంబంధించి సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా వెరీ క్రూషియల్ ఫర్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ అనేది ఇక్కడ చెప్పొచ్చు, రైట్. సో ఇక్కడ మేజర్గా మద్దతు ఇస్తుంది. కరువు ప్రభావిత ప్రాంతాల్లో కూడా నీటి నిర్వహణ కూడా పెంచుతుంది. సో అదేవిధంగా నాట్ ప్రొవైడ్ లోన్స్ ఫర్ ఫార్మ్ మిషనరీస్ అన్నారు. ఇది రాంగ్ స్టేట్మెంట్ ఇక్కడ. సో ఇది మెషినరీని పర్చేజ్ చేయడానికి కూడా మనకి సపోర్ట్ చేస్తుంది, మద్దతు ఇస్తుంది. అదేవిధంగా అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ అంటే వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి కూడా చాలా ఇంపార్టెంట్, రైట్. సో మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే బేసిక్స్ వంటి ఉన్నాయో వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ టు ఫార్మర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తే కంపల్సరీ రైతులకు పని మూలధనాల రుణాలు పంపిణీ చేస్తాయి. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇక్కడ యాక్చువల్ మైక్రో ఫైనాన్స్ కాంట్రిబ్యూషన్స్ అనే సపోర్టింగ్ ఇరిగేషన్, వర్కింగ్ క్యాపిటల్, క్రాప్ డైవర్సిఫికేషన్ ఇవి చాలా ఇంపార్టెంట్, రైట్. సో ఫస్ట్ ఇరిగేషన్, అదేవిధంగా పారుదల, నీటిపారుదల, అదేవిధంగా వర్కింగ్ క్యాపిటల్ అంటే పని మూలధన రుణాలు కావచ్చు. అదేవిధంగా క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది కూడా ఇవి మేజర్ ప్రధానంగా ఈ మైక్రో ఫైనాన్స్కి సంబంధించి సహకారాలు అనమాట. వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. సో ఈ డి ఆప్షన్ కూడా కరెక్ట్ ఆప్షన్, రైట్. సో బి ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ మైక్రో ఫైనాన్స్ ఇన్ తెలంగాణ ఆర్ కరెక్ట్? తెలంగాణలో మైక్రో ఫైనాన్స్ గురించి క్రింది ప్రకటనలో సరైనది ఏది? రైట్. మైక్రో ఫైనాన్స్ ఇన్ తెలంగాణ హెల్ప్డ్ ఫార్మర్స్ ఇన్ మెదక్ అండ్ నల్గొండ ఇంప్లిమెంట్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్స్. తెలంగాణలో మైక్రో ఫైనాన్స్ మెదక్, నల్గొండలోని రైతులకు బిందు సేద్య వ్యవస్థలను అమలు చేయడానికి సహాయపడింది అన్నారు, రైట్. ఇక్కడ స్టేట్మెంట్ 1 అనేది మనకి కరెక్ట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మైక్రో ఫైనాన్స్ తెలంగాణలో డ్రిప్ ఇరిగేషన్ అంటే బిందు సేద్యానికి సంబంధించి వ్యవస్థలను మనకి సిగ్నిఫికెంట్ హెక్టార్స్లో మనకి లింక్ చేస్తూ ఇచ్చింది, రైట్. ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ స్టేట్మెంట్ 2కి వస్తే ముఖ్యంగా In 2022, microfinance funded irrigation projects covered 15,000 hectares in Telangana. మైక్రోఫైనాన్స్ నిధులతో సాగే నీటిపారుదల ప్రాజెక్టులు తెలంగాణలో 15,000 హెక్టార్ల పైగా విస్తరించి ఉన్నాయి. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. సిగ్నిఫికెంట్ హెక్టార్స్లో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేవి మైక్రోఫైనాన్స్ ద్వారా మనకి ఇక్కడ లబ్ధి పొందుతున్నాం. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. మైక్రోఫైనాన్స్ డస్ నాట్ ఆఫర్ క్రాప్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ టు ఫార్మర్స్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో మైక్రోఫైనాన్స్ రైతులకు పంట బీమా ఉత్పత్తులను అందించదు అన్నారు. ఇక్కడ ముఖ్యంగా మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అందిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన క్రాప్ ఇన్సూరెన్స్ అందించట్లేదా? సో ఈ విధంగా మనకి మైక్రో ఫైనాన్స్ అనేది ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అనేవి అందిస్తాయి. ఇది రాంగ్ స్టేట్మెంట్. సో 1 and 2 ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, which of the following microfinance programs is aimed at improving financial literacy among rural farmers in Telangana? తెలంగాణలో గ్రామీణ రైతుల్లో ఆర్థిక అక్షరాస్యతను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ క్రింది మైక్రోఫైనాన్స్ కార్యక్రమంలో ఏది ఉంది, రైట్. సో ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి కంపల్సరీ ఇస్తారు. ఇవి కూడా స్థానిక వ్యవసాయ పద్ధతులకు సంబంధించి కాబట్టి, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఆప్షన్స్ రైతు బంధు స్కీమ్, బేసిక్స్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్, రైట్. మార్క్ ఫ్రెండ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బేసిక్స్ అనేది కరెక్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. భారతీయ సమృద్ధి ఇన్వెస్ట్మెంట్స్ అండ్ కన్సల్టింగ్ సర్వీసెస్ లిమిటెడ్. ఈ బేసిక్స్ అనే దాంట్లోనే మనకి ఫినాన్షియల్ లిటరసీ ట్రైనింగ్ అనే ఈ బేసిక్స్ అనే గ్రూప్లో మనకు ఒక ఇనిషియేటివ్గా ఒక సంస్థగా ఇది ఉంది. సో ఇది ఫినాన్షియల్ లిటరసీ ట్రైనింగ్ అనేది ఫార్మర్స్కి ప్రొవైడ్ చేస్తుంది, ఎస్పెషల్లీ మనకి ఇక్కడ విమెన్, మహిళలకి సంబంధించి, రైట్. సో ఎందుకు ముఖ్యంగా ఫినాన్షియల్ డెసిషన్స్ అంటే ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి, అదేవిధంగా అగ్రికల్చరల్ ఫైనాన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎఫెక్టివ్గా వాళ్ళు నిర్వహించడానికి, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, బేసిక్స్ రిలేటెడ్, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్. తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి అన్నారు.
ఇక్కడ ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ మిల్క్ ప్రొక్యూర్మెంట్, ప్రాసెసింగ్ అండ్ మార్కెటింగ్. ఇది పాల సేకరణ, ఉత్పత్తి మరియు మార్కెటింగ్ లో కూడా పాల్గొంటుంది అన్నారు. ఇట్ హ్యాస్ లిమిటెడ్ సపోర్ట్ ఫర్ డైరీ ఫార్మర్స్ ఇన్ తెలంగాణ అండ్ డస్ నాట్ ప్రొవైడ్ వెటర్నరీ సర్వీసెస్. ఇది తెలంగాణలోని పాడి రైతులకు పరిమిత మద్దతును కలిగి ఉంది మరియు పశు వైద్య సేవలను అందించదు అన్నారు. రైట్. సో ఈ రెండు నెగిటివ్ గానే కనిపిస్తున్నాయి. ఒకసారి ఫోకస్ చేస్తే ఈ TDDCF అంటే తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ అనేది మిల్క్ యూనియన్స్ కి సంబంధించి ఆపరేట్ చేస్తుంది. ఇక్కడ కోఆపరేటివ్ సంబంధించి ఎందుకు ప్రొక్యూర్ చేయడానికి అంటే పాల సేకరణ చేసి దాన్ని ప్రాసెసింగ్ చేసి తర్వాత మార్కెట్కి పంపించడం, ఇదంతా వీళ్ళు చేస్తారు. సో ఇది కరెక్ట్ ఆప్షనే. నెక్స్ట్ స్టేట్మెంట్కి వచ్చేసరికి TDDCF అనేది వెటర్నరీ సర్వీసెస్ కూడా డైరీ ఫార్మర్స్ సంబంధించి ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా దేనికి ముఖ్యంగా ప్రొడక్టివిటీ, ఉత్పాదకతను పెంచే విధంగా ఈ ఫెసిలిటీ కూడా అందిస్తుంది అనేది క్లియర్ కట్గా చెప్పొచ్చు. ఇది ఇక్కడ అందించదు అన్నారు కాబట్టి రాంగ్ స్టేట్మెంట్. సో ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, which of the following statements is incorrect regarding the cooperative and producer companies in Telangana? తెలంగాణలో సహకార సంఘాలు మరియు ఉత్పాదక సంస్థలకు సంబంధించి క్రింది ప్రకటనలో ఏది తప్పు? The Telangana State Cooperative Apex provides loans to farmers through primary agricultural credit society. తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ ఎపిక్స్ బ్యాంక్ ఏదైతే ఉందో ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాల ద్వారా రైతులకు రుణాలు అందిస్తుంది. శ్రీ సాయి రైతు ప్రొడ్యూసర్ కంపెనీ ప్రమోట్స్ ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ మార్కెట్స్ ఇట్స్ ప్రొడక్ట్స్ లోకల్లీ అండ్ ఇంటర్నేషనల్లీ. శ్రీ సాయి రైతు ప్రొడ్యూసర్ కంపెనీ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది మరియు దాని ఉత్పత్తులను స్థానికంగా మరియు అంతర్జాతీయంగా కూడా మార్కెట్ చేస్తుంది అన్నారు. ప్రొడ్యూసర్ కంపెనీస్ ఇన్ తెలంగాణ ఆర్ టిపికల్లీ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మార్కెటింగ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్. తెలంగాణలోని ఉత్పాదక సంస్థలు సాధారణంగా వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడంలో పాల్గొనవు అన్నారు. రైట్. తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ helps improve milk production by providing services such as cattle feed and veterinary care. పశువుల మేత మరియు పశు వైద్య సంరక్షణ వంటి సేవలను అందించడం ద్వారా పాల ఉత్పత్తిని మెరుగుపరచడంలో TDDCF సహాయపడుతుంది అన్నారు. రైట్. ఈ 4 స్టేట్మెంట్స్ ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే చాలా లెందీ స్టేట్మెంట్స్ ఉన్నారు. ఇలాంటివి ఇచ్చే కన్ఫ్యూజ్ చేస్తారు కంపల్సరీ ఎగ్జామినేషన్ లో. అది గ్రూప్ 2 కాబట్టి గ్రూప్ 3 పేపర్ 3A మనకి ఎలా ఉందనేది మనం అబ్జర్వ్ చేస్తాం. రైట్. గ్రూప్ 2 ఇంకా ఎత్తుగా అంతకు మించి ఉంటుంది. సో చాలా కేర్ఫుల్గా ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ స్టేట్మెంట్స్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది. రైట్. సో ఇక్కడ స్టేట్మెంట్స్ని 3ని అబ్జర్వ్ చేస్తే మీరు వీడియో పాస్ చేసి మీరు కూడా ట్రై చేస్తున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ ప్రొడ్యూసర్ కంపెనీస్ అనేది తెలంగాణలో టిపికల్గా నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ మార్కెటింగ్ అగ్రికల్చరల్ అన్నారు. రైట్. ఇక్కడ ముఖ్యంగా ఇది అబ్జర్వ్ చేస్తే ప్రొడ్యూసర్ కంపెనీస్ ఆల్రెడీ మనం సెకండ్ స్టేట్మెంట్లో ఏవైతే ఉన్నాయో శ్రీ సాయి రైతు లాంటివి యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతున్నాయి మార్కెటింగ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ సంబంధించి, అదేవిధంగా మార్కెట్ ట్యాక్సెస్ని పెంచే విధంగా. రైట్. సో ఇది కరెక్ట్ స్టేట్మెంటే. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ అనేది ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాలకు సంబంధించి కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి, రుణాలు అందిస్తుంది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇది రాంగ్ స్టేట్మెంట్, ఎందుకంటే నాట్ ఇన్వాల్వ్డ్ అన్నారు. సో తెలంగాణ స్టేట్ డైరీ ఇందాకే చూసాం. సో ఇంప్రూవింగ్ మిల్క్ ప్రొడక్షన్ బై ప్రొవైడింగ్ సచ్ యాజ్ క్యాటిల్ ఫీడ్ అండ్ వెటర్నరీ కేర్ ఆల్సో. రైట్. సో రాంగ్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఈ క్రింది ప్రకటనలో సరైనది ఏది? మార్క్ఫెడ్ హ్యాండిల్స్ ద మార్కెటింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ వర్త్ 5,000 crore ఇన్ తెలంగాణ. తెలంగాణలో 5,000 కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ ను మార్క్ఫెడ్ నిర్వహిస్తుంది. ప్రొడ్యూసర్ కంపెనీస్ ఇన్ తెలంగాణ కలెక్టివ్లీ హ్యాండిల్డ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ వర్త్ 2,000 crore ఇన్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్. తెలంగాణలోని ఉత్పాదక కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో 2,000 కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను సమిష్టిగా నిర్వహించాయి. ద తెలంగాణ గవర్నమెంట్ డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ ఫైనాన్షియల్ సపోర్ట్ టు ప్రొడ్యూసర్ కంపెనీస్. తెలంగాణ ప్రభుత్వం ఉత్పాదక సంస్థలకు ఎలాంటి ఆర్థిక సహాయం అందించడం లేదు అన్నారు. రైట్. సో ఈ 3 స్టేట్మెంట్స్ గమనిస్తే ముఖ్యంగా స్టేట్మెంట్ 1, 2 మనకి పాజిటివ్ గానే కనిపించే. స్టేట్మెంట్ 3 చూసుకుంటే డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ ఫైనాన్షియల్ సర్వీసెస్ టు ప్రొడ్యూసర్ కంపెనీస్ అన్నారు. రైట్. ఇది రాంగ్ స్టేట్మెంట్, ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్న ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ప్రొడ్యూసర్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా రైతు బంధు స్కీమ్ అనేది మనకి ఇక్కడ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. రైట్. సో వెరీ ఇంపార్టెంట్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. అదేవిధంగా ఫస్ట్ స్టేట్మెంట్ మనం 2 స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే 2 కరెక్ట్గానే, ఎందుకంటే రీసెంట్ డేటా అబ్జర్వ్ చేస్తే 5,000 కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ మార్క్ఫెడ్ నిర్వహిస్తుంది. అదేవిధంగా గత సంవత్సరంతో చూస్తే 2,000 కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను సమిష్టిగా నిర్వహించాయి. రైట్. సో 1, 2 అనేది స్టేట్మెంట్స్ కరెక్ట్. రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కీ ఫంక్షన్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇన్ తెలంగాణస్ మైక్రో ఫైనాన్స్ మోడల్? తెలంగాణ మైక్రో ఫైనాన్స్ విధానంలో స్వయం సహాయక బృందాల కీలక పని ఏంటి అని.
ఇక్కడ టు ప్రొవైడ్ క్రాప్ ఇన్సూరెన్స్ ఫర్ ఫార్మర్స్, రైతులకు పంట బీమాను అందించడం. టు ఎనేబుల్ గ్రూప్ లెండింగ్ అండ్ ప్రొవైడ్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు విమెన్ ఫార్మర్స్, మహిళా రైతులకు సామూహిక రుణాలు ఇవ్వడం మరియు ఆర్థిక సహాయం అందించడం. టు ఆఫర్ గవర్నమెంట్ సబ్సిడీస్ ఫర్ అగ్రికల్చరల్ ఇన్పుట్స్, వ్యవసాయ ఉత్పాదకాలకు ప్రభుత్వ రాయితీలను అందించడం. టు మేనేజ్ మార్కెట్ లింకేజెస్ ఫర్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ అనుసంధానాలను నిర్వహించడం. ఇది కరెక్ట్ ఆప్షన్స్. ఇక్కడ 4 ఆప్షన్స్ మనం గమనిస్తే ముఖ్యంగా కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణలో గ్రూప్ లెండింగ్ సంబంధించి మనకి అందుబాటులో ఉండేలా చూస్తాయి. అంటే ఫైనాన్షియల్ సేఫ్టీ ఏదైతే ఉందో విమెన్ ఫార్మర్స్, ముఖ్యంగా మహిళా ఫార్మర్స్ సంబంధించి కమ్యూనిటీ డెవలప్మెంట్, ముఖ్యంగా సంఘ అభివృద్ధికి సంబంధించి మహిళా సంఘాల అభివృద్ధికి సంబంధించి తీసుకెళ్తాయి. కాబట్టి బి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ పార్ట్ ఈస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? ఈ క్రింది ప్రకటనలో సరైనవి ఏవి? ద తెలంగాణ స్టేట్ పాలసీ ఫర్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఎయిమ్స్ టు సపోర్ట్ ద ఎస్టాబ్లిష్మెంట్ అండ్ గ్రోత్ ఆఫ్ ప్రొడ్యూసర్ కంపెనీస్. రైతు ఉత్పత్తి సంస్థల కోసం తెలంగాణ రాష్ట్ర విధానం ఉత్పాదక సంస్థల స్థాపన మరియు వృద్ధికి మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎఫ్పిఓస్ అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, ఏదైతే రైతు ఉత్పత్తి సంస్థలు తెలంగాణలో ఉన్నాయి, సో ఆర్ నాట్ సపోర్టెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ అండ్ డు నాట్ రిసీవ్ ఎనీ సబ్సిడీస్. తెలంగాణలో ఎఫ్పిఓలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వడం లేదు, రాయితీలు కూడా అందడం లేదు అని ఇచ్చారు. రైట్. సో అంటే తెలంగాణ స్టేట్ పాలసీకి సంబంధించి ఎఫ్పిఓ సంబంధించి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ మొదటి ఆప్షన్ గమనిస్తే ఇవి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేస్తుంది. తెలంగాణ పాలసీ ఏదైతే ఉందో తెలంగాణ స్టేట్ పాలసీ వల్ల రైతు ఉత్పత్తి సంస్థలు ముందుకెళ్తున్నాయి. ఇది కరెక్ట్ ఆప్షనే. సో నెక్స్ట్ మనకి స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్ ఆప్షన్, రాంగ్ ఆప్షన్. ఎందుకంటే ఎఫ్పిఓలో ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యంగా గవర్నమెంట్ సపోర్ట్ అనేది తీసుకుంటూ అదేవిధంగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అండ్ సబ్సిడీస్ కూడా తీసుకుంటుంది, అందడం లేదు అని ఇచ్చారు. రాంగ్ స్టేట్మెంట్. రైట్. సో ఇలాంటి క్లియర్ కట్గా మనకి ఎస్ ఆర్ నో అనేది మనకి ఇంక్లూడ్ చేసి ఆప్షన్స్ అడుగుతారు. అది కాన్సెప్ట్ మీద కంపల్సరీ అవగాహన ఉంటేనే, ఆ పర్టికులర్ విభాగాలు కానీ డిపార్ట్మెంట్లు కానీ తెలిసి ఉంటేనే మనం చేయగలం. రైట్. సంస్థలకు సంబంధించి ఇక్కడ ఓన్లీ 1 స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్. ఇవి ముఖ్యంగా ఈ పార్ట్ 3 ఏదైతే ఉందో ముఖ్యంగా అగ్రికల్చరల్ అండ్ అలీడ్ సెక్టర్ సంబంధించి 35 క్వశ్చన్స్ అయితే ఇంపార్టెంట్గా మనం చూసాం. సో ప్లీజ్ రివైజ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.